2024 సంవత్సరంలో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఘోర ఓటమిని చవిచూసిన తర్వాత వైసీపీలో ఉన్నటువంటి కొంతమంది ముఖ్య నేతలు వైఎస్ఆర్సీపీని అలాగే జగన్మోహన్ రెడ్డిని వీడి వారు వైసీపీకి జగన్మోహన్ రెడ్డికి గుడ్ బై చెప్పి వేరే పార్టీల్లో చేరేటువంటి ప్రయత్నం అయితే చేశారు. అయితే ముఖ్య నేతలు వైసీపీని వీడి ఇతర పార్టీల్లో చేరడం ఒక ఎత్తు అయితే, జగన్మోహన్ రెడ్డి కష్టకాలంలో జగన్మోహన్ రెడ్డి వెన్నంటే నడిచినటువంటి, జగన్మోహన్ రెడ్డి నమ్మిన బంటుగా చెప్పుకునేటువంటి విజయసాయి రెడ్డి ఈరోజు వైఎస్ఆర్సీపీకి అలాగే రాజ్యసభ సభ్యత్వానికి ఆయన రాజీనామా చేశారు. ఈ రాజీనామా చేసిందే ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా తీవ్ర చర్చనీయాంశంగా అయితే మారింది. అంటే వైసీపీకి ఇక రాజకీయ మనుగడ లేదు అని చాలామంది భావించి జగన్మోహన్ రెడ్డిని వీడి వైఎస్ఆర్సీపీకి వారు గుడ్ బై చెప్తూ ఉంటే, అసలు జగన్మోహన్ రెడ్డికి అండగా నిలబడినటువంటి విజయసాయి రెడ్డి మాత్రం వైఎస్ఆర్సీపీని వీడతారని వైసీపీ కార్యకర్తలు ఎవరూ భావించలేదు. ఇప్పుడు విజయసాయి రెడ్డి కూడా వైఎస్ఆర్సీపీకి అలాగే రాజ్యసభ సభ్యత్వానికి ఆయన రాజీనామా చేస్తూ నేను రాజకీయ సన్యాసం చేస్తున్నానంటూ ఆయన ప్రకటించిన తర్వాత వైఎస్ఆర్సీపీ శ్రేణులు మాత్రం దాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే కొంతమంది మాత్రం ఇప్పుడు విజయసాయి రెడ్డి గారికి వార్నింగ్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అన్నట్లుగా కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. ఆ వార్తలు ఏంటనేది మనం గనక ఒకసారి విశ్లేషణ గనక చేసుకుంటే, నేను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను, వ్యవసాయం చేస్తాను అంటూ నిన్న విజయసాయి రెడ్డి ట్వీట్ చేసిన తరువాత ఈ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఆ వార్త ఏంటనేది ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. వైఎస్ఆర్సీపీ మీడియా సెల్ ఈ పేజీలో, ఈ ట్విట్టర్ అకౌంట్లో ఈ పోస్ట్ చేసినట్లుగా ఈ వార్తని ఒక ప్రచారం అయితే జరుగుతుంది. ఇది నిజమా లేదా అబద్ధమా అనేది ఇంకా నిర్ధారణ కాలేదు. కానీ వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి శ్రేణులే ఇప్పుడు విజయసాయి రెడ్డికి వార్నింగ్ ఇస్తున్నట్లుగా ఈ పోస్ట్ సారాంశం అయితే ఉంది. మనం ఒకసారి కనుక చూసినట్లయితే, మర్యాదగా రాజీనామా చేశామా, వ్యవసాయం చేసుకున్నామా అన్నట్టు ఉండాలి. అలా కాకుండా కేసుల్లో అప్రూవర్గా మారడం కానీ, జగనన్నను కేసుల్లో ఇరికించడం కానీ చేశావో పులివెందుల రాజకీయం చూస్తావు అంటూ విజయసాయి రెడ్డి అకౌంట్ని వాళ్ళు ట్యాగ్ చేసినట్లుగా ఈ వార్త సారాంశంగా మనం చూడొచ్చు. కింద చూసుకున్నట్లయితే ఒక ఛానల్లో వచ్చినటువంటి వార్తని, అంటే వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకి సంబంధించినటువంటి వార్తని ప్రచారం చేస్తున్నలాగా ఒక పిక్చర్ అయితే మనకు కనపడుతుంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే విజయసాయి రెడ్డి ఇప్పుడు వైసీపీకి రాజీనామా చేసినటువంటి నేపథ్యంలో వైసీపీ వారే విజయసాయి రెడ్డిని టార్గెట్గా చేసినట్లుగా, నువ్వు పార్టీకి రాజీనామా చేసావా, రాజకీయాలకు దూరంగా ఉన్నావా, వ్యవసాయం చేసుకున్నావా అన్నట్లుగా ఉంటే ఎటువంటి సమస్య లేదు. కానీ కేసుల్లో అప్రూవర్గా మారావా, జగన్మోహన్ రెడ్డి పేరును చెప్పావా, నువ్వు మళ్ళీ కడప రాజకీయం చూడక తప్పదు అంటూ కూడా జగన్మోహన్ రెడ్డిని అంటే జగన్మోహన్ రెడ్డికి మద్దతు తెలుపుతూ విజయసాయి రెడ్డిని టార్గెట్గా చేసుకుని విజయసాయి రెడ్డికి వార్నింగ్ ఇచ్చినట్లుగా ఇప్పుడు ఈ పోస్ట్ అయితే సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతూ ఉంది. ఇది నిజంగా జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా చేయాలనుకున్నారా, లేదంటే జగన్మోహన్ రెడ్డిని ఇరికించేందుకు చేశారో తెలియదు. కానీ ఈ పోస్ట్ చేసింది నిజమైతే మాత్రం ఇది జగన్మోహన్ రెడ్డిని 100% ఇరికించేందుకు చేసిన దానిలాగే ఉంది. ఎందుకంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే, అలా కాకుండా కేసుల్లో అప్రూవర్గా మారడం కానివ్వండి, అలాగే జగనన్నను కేసుల్లో ఇరికించడం కానివ్వండి చేసావా, ఓ పులివెందుల రాజకీయం చూస్తావంటే వైఎస్ఆర్సీపీ శ్రేణులే జగన్మోహన్ రెడ్డి తప్పు చేసినట్లుగా ఒప్పుకున్నట్లుగా మనం భావించవచ్చు ఈ పోస్ట్ ద్వారా. ఎలా అంటే, కేసుల్లో అప్రూవర్గా మారితే అంటే విజయసాయి రెడ్డి నిజంగా ఒకవేళ ఇప్పుడు వైసీపీ సిద్ధాంతాలు నచ్చక, లేదంటే అసలు రాజకీయాలు ఇప్పుడు ఆయనకి పడకో, విజయసాయి రెడ్డి రాజకీయ సన్యాసం తీసుకొని ఆయన ఏదో వ్యవసాయం చేసుకోవాలనుకున్న ఆలోచనతో మొత్తం ఆయన ఉంటే, మీరు అతన్ని టార్గెట్గా చేసుకొని ఈ పోస్ట్ పెడితే అతను జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయాల్సినటువంటి
పరిస్థితి అయితే ఈ పోస్ట్ ద్వారా కనపడుతోంది. ఎందుకంటే ఆయన రాజకీయాలకు నేను దూరంగా ఉంటా అంటూ కూడా ఒక స్టేట్మెంట్ పాస్ చేసి ఆయన పాటికి ఆయన వెళ్ళిపోయాడు. కానీ మీరు ఇలా పోస్టులు పెట్టడం కనుక చూసారంటే మాత్రం ఆయన నిజంగా ఇప్పటివరకు ఈ అక్రమాస్తుల కేసులో ఏటుగా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి అప్రూవర్గా మారదామనేటువంటి ఆలోచన ఆయనకు ఉందో లేదో తెలియదు. కానీ ఈ పోస్ట్ చూసిన తర్వాత మాత్రం ఆయనకి నిజంగా అప్రూవర్గా మారాలి అనేటువంటి ఆలోచన రావడం అయితే ఖాయం అంటూ కూడా కొంతమంది నెటిజన్లు అయితే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ గనక అక్రమాస్తుల కేసులో విజయసాయిరెడ్డి గనక అప్రూవర్గా మారారా, ఇక వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్ళడం ఖాయం అని, జగన్మోహన్ రెడ్డి గనక జైలుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి వస్తే ఇక వైఎస్ఆర్సీపీ కథ కంచికే అన్నట్లుగా కొంతమంది నెటిజన్లు అయితే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇది ఈ పోస్టు నిజమా లేదా ఫేక్ అనేది నిర్ధారణ అయితే కాలేదు. కానీ ఇది నిజమైతే మాత్రం ఇప్పుడు వైఎస్ఆర్సీపీ శ్రేణులే విజయసాయిరెడ్డిని టార్గెట్గా చేసుకొని ఇటువంటి పోస్టులు పెడుతున్నారు, ఆయన్ని టార్గెట్గా చేసుకొని ఆయన బెదిరిస్తున్నారు అనడంలో మాత్రం ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఇది నిజమైతే, ఇది ఫేక్ అయితే మాత్రం మనం చెప్పలేం. కానీ ఇది నిజమైతే మాత్రం వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసి విజయసాయిరెడ్డి తప్పు చేశాడు అన్నట్లుగా ఇప్పుడు వైసీపీ శ్రేణులు పోర్ట్రేట్ చేసేలాగా ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ప్రయత్నం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగానే ఈ పోస్ట్ అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతూ ఉంది. కొంతమంది ఏమో అసలు ఏకంగా విజయసాయిరెడ్డి వైఎస్ఆర్సీపీకి అలాగే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడం వెనక భారతీయ జనతా పార్టీ పెద్దల హస్తం ఉందని, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆయన లండన్ పర్యటనలో ఉన్నటువంటి నేపథ్యంలోనే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు ఆంధ్రప్రదేశ్ పర్యటనకు రావడం, ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చిన తర్వాత ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారితో అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారితో మంత్రాలు చేసిన తర్వాతే ఇప్పుడు విజయసాయిరెడ్డి కొన్ని రోజుల తర్వాత వైసీపీకి రాజీనామా చేశారు. ఈ రెండు అంశాలకి, ఈ రెండు పరిణామాలకు కూడా లింక్ పెట్టి మాట్లాడుతూ కొంతమంది ఇక వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి రాజ్యసభ సభ్యులెవరు కూడా మిగలరు, ఇప్పుడు ఉన్నవాళ్ళు కూడా వైసీపీకి రాజీనామా చేయడం ఖాయం, వారందరూ కూడా ఇతర పార్టీల్లో చేరేందుకు కూడా సన్నాహాలు చేస్తూ ఉన్నారు అన్నట్లుగా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. ఇప్పుడు విజయసాయిరెడ్డితో పాటుగా మరో వైసీపీ రాజ్యసభ సభ్యుడైనటువంటి అయోధ్య రామిరెడ్డి కూడా వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేయబోతున్నట్లుగా కొన్ని వార్తలు వచ్చిన నేపథ్యంలో ఆయన అయితే ఖండించారు. ఈరోజు మాత్రం మరో ఇద్దరు వైసీపీ రాజ్యసభ సభ్యులు ఢిల్లీకి వెళ్ళినట్లుగా, ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ పెద్దలతో అక్కడ భేటీ అవ్వబోతున్నట్లుగా, వారు కూడా మరో 2-3 రోజుల్లో వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసేటువంటి యోచనలో ఉన్నట్లుగా, జగన్మోహన్ రెడ్డికి భారీ జలకిచ్చేందుకు సిద్ధమైనట్లుగా రకరకాల వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. ఏదేమైనప్పటికీ మనం చూసుకున్నట్లయితే వైఎస్ఆర్సీపీకి విజయసాయిరెడ్డి రాజీనామా చేశారో లేదో వెంటనే వైసీపీ శ్రేణులు అయితే మాత్రం విజయసాయిరెడ్డిని టార్గెట్గా చేసుకొని కొన్ని పోస్టులు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అలాగే విజయసాయిరెడ్డిని భయపెట్టేటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. విజయసాయిరెడ్డి భయపడడం ఏంటనేది పక్కన పెడితే, విజయసాయిరెడ్డి కనుక నిజంగా ఈ పోస్టులు చూసిన తర్వాత తన మనసు మారి ఆయన అప్రూవర్గా మారితే మాత్రం వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో జైలుకి వెళ్ళడం ఖాయమని, ఇక జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్లాల్సినటువంటి పరిస్థితి కనుక వస్తే వైసీపీ కథ కంచికే అని, ఇక వైసీపీలో ఎవరూ కూడా మిగిలేటువంటి పరిస్థితి లేరు అని ఇప్పుడున్నటువంటి ముఖ్య నేతలు ఎవరైతే ఉన్నారో వైసీపీలో, అంటే బొత్స సత్యనారాయణ గారియండి, అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం కానివ్వండి, ఇతరత్ర మాజీ మంత్రులు కానివ్వండి, వీళ్ళందరూ కూడా వైసీపీని వీడి వెళ్ళిపోతున్నారు. ఇక వైసీపీ రాజకీయ మనుగడే ప్రశ్నార్థకంగా మారిపోతుంది అన్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్నట్టు నేపథ్యంలో ఇది గనక నిజమైతే మాత్రం వైసీపీకి గడ్డు కాలం తప్పదు అన్నట్లుగా మనమైతే విశ్లేషణ చేసుకోవచ్చు. ఎందుకంటే విజయసాయిరెడ్డి రాజీనామా చేసిన తర్వాత కూడా నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు పరిస్థితులు ఒకలా ఉన్నాయి, ఇప్పుడు పరిస్థితులు మారాయి, అందుకే నేను రాజకీయాల్లోకి దూరంగా ఉండాలనుకుంటున్నాను, నేను వ్యవసాయం చేసుకుంటాను కూడా ఆయన చెప్పడం జరిగింది. అలాగే కొంతమంది జర్నలిస్టులు అడిగినటువంటి ప్రశ్నకు బదులిస్తూ
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగితే మీరది గుండెపోటుగా ఎందుకు చెప్పారు? ఎందుకు చెప్పేటువంటి ప్రయత్నం చేశారు అంటూ ఆయన ప్రశ్నించినటువంటి క్రమంలో ఆయన నేను వైఎస్ వివేకానంద రెడ్డి మృతికి చెందినటువంటి వార్తను చూసి వైఎస్ అవినాష్ రెడ్డికి ఫోన్ చేశాను. వైఎస్ అవినాష్ రెడ్డి నాకు గుండెపోటుగా చెప్పారు. అందుకే నేను మీడియా ముఖంగా గుండెపోటుతోనో వైఎస్ వివేకానంద రెడ్డి మృతి చెందినట్లుగా చెప్పాను అంటూ ఆయన చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. అంటే ఇది దీంట్లో అంటే ఈ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో మొత్తం కూడా పాత్రధారి సూత్రధారి అవినాష్ రెడ్డి అన్నట్లుగా చెప్పకనే విజయసాయి రెడ్డి బయట పెట్టారన్నట్లుగా కొంతమంది అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ కేసులన్నీ కూడా వైఎస్ఆర్సీపీని ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉంటే వైసీపీలో ఉన్నటువంటి ముఖ్య నేతలు ఇప్పుడు వైసీపీని వీడడం, జగన్మోహన్ రెడ్డికి గుడ్ బై చెప్పడం కూడా వైసీపీ శ్రేణులను అలాగే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది మరింతగా అన్నట్లుగా మనం విశ్లేషణ చేసుకోవచ్చు.